కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా పంటి నొప్పితోటి వస్తూ ఉంటారు. సో, వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకోవచ్చా లేదా అనేది. అసలు ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేఎంఆర్ హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా డెంటల్ ప్రొసీజర్స్‌ని మైనర్ డెంటల్ ప్రొసీజర్స్ అండ్ మేజర్ డెంటల్ ప్రొసీజర్స్ 2 రకాలుగా విభజించొచ్చు. సో, వాటిలో మైనర్ డెంటల్ ప్రొసీజర్స్ అంటే మనం రెగ్యులర్‌గా చేయించుకునే స్కేలింగ్ కానివ్వండి, లేకుంటే పిప్పళ్ళు లాంటివి ఉంటే గనక చేసే ఫిల్లింగ్ ప్రొసీజర్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్. సో, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ మైనర్ డెంటల్ ప్రొసీజర్స్ కింద వస్తాయి. అలాగే మేజర్ డెంటల్ ప్రొసీజర్స్ అంటే నోటి లోపల ఏమైనా ట్యూమర్స్ ఉంటే రిమూవ్ చేయటం కానీ, లేకపోతే ఫేసియో మాక్సిలరీ సర్జరీస్ అంటాం. అంటే రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీస్ లాంటివి ఏమైనా చేయించుకోవటము. అండ్ కొన్నిసార్లు జింజివా అంటాం కదా! అంటే పంటి చుట్టూతా ఉండే చిగురుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే ఫ్లాప్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో, ఈ సార్ట్ ఆఫ్ సర్జరీస్ అన్నీ కూడా మేజర్ డెంటల్ ప్రొసీజర్స్ కింద వస్తాయి. సో, జనరల్‌గా మైనర్ సర్జరీస్ వరకు కూడా మీరు ప్రెగ్నెన్సీ టైంలో సేఫ్‌గా చేయించుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్స్ అనేవి ఓన్లీ సెకండ్ ట్రైమిస్టర్‌లో అంటే 4 నెల నుంచి 7 నెల ఈ టైంలో మాత్రమే చేయించుకోవాలి. ఫస్ట్ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్‌లో డెంటల్ ప్రొసీజర్స్ వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మీరు ఈ ప్రొసీజర్స్ చేయించుకునేటప్పుడు కంపల్సరీ డెంటిస్ట్ తోటి మీకు సంబంధించిన ఈ హిస్టరీని తప్పకుండా షేర్ చేయండి. సో, మీరు ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నా, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ లాంటి ఇంజెక్షన్స్ ఏమైనా వాడుతున్నా, మీకు కానీ బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నా తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్‌ని మీ డెంటిస్ట్‌తో షేర్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు డెంటిస్ట్ కనుక మీకు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా వాడొచ్చా లేదా అనే సందేహం ఉంటే తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్‌ని తిరిగి కన్సల్ట్ చేయండి. ఈవెన్ దో సేఫ్‌గా మీరు ప్రెగ్నెన్సీ టైంలో పళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే సెకండ్ ట్రైమిస్టర్‌లో క్లియర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలున్నంత వరకు మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందుగానే ఇవన్నీ క్లియర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనం సెకండ్ ట్రైమిస్టర్‌లో చేసేంత వరకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడే అవకాశం లేకపోవడం వల్ల మీరు ఆ సమస్యతోటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.